హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు రాసినటువంటి పేపరు అండ్ మీరు పెట్టినటువంటి ఆప్షన్ అండ్ అక్కడ కరెక్షన్ ఆప్షన్ ఏంటి, ఈ రెండు కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే మార్కులు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఓన్లీ ఎస్టిమేటెడ్ మార్క్సే. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఏదైతే అబ్జెక్షన్స్ పెడతారో, అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఒక 2-3 క్వశ్చన్లు ఇప్పుడు కరెక్ట్ అయినవి తర్వాత రాంగ్ అవ్వచ్చు, ఇప్పుడు రాంగ్ అయినవి తర్వాత కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని మార్కులు తేడా రావచ్చు. ఒక 4-5 మార్కులు తగ్గొచ్చు, 4-5 మార్కులు పెరగచ్చు. మరి 10 మార్కులు అంతా వేరియేషన్ అయితే రాదు. ఈసారి అన్ని పేపర్లు కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా వచ్చాయి. ఏ షిఫ్ట్లో పేపర్ చూసినా సరే ఏది ఈజీగా రాలేదు, ఏది మరీ డిఫికల్ట్గా రాలేదు. మోడరేట్ టు డిఫికల్ట్ ఉన్నాయి అన్నీ కూడా. సో హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఎగ్జామ్ రాసినటువంటి షిఫ్ట్ వైజ్గా ఉన్నటువంటి ఏదైతే ఆన్సర్ స్క్రిప్ట్ ఉందో అదనమాట. అక్కడ మీరు ఆప్షన్స్ పెట్టినటువంటి ఆప్షన్ ఉంటుంది, కరెక్ట్ ఆప్షన్ ఏదో అది కూడా తెలియజేయడం జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు ఏ డే నాడు ఏ షిఫ్ట్లో రాశారో అది క్లిక్ చేసుకొని మీరైతే మీరు పెట్టినటువంటి ఆప్షన్కి అక్కడ ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చాయో మీరు ఎజ్యూమ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఈ పెట్టినటువంటి ఆన్సర్ రెస్పాన్స్ షీట్లో ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తే మీకు దానికి అబ్జెక్షన్స్ కూడా పెట్టవచ్చు అనమాట. సో టిఎస్ ఈఏపీ సెట్ 2024 అని క్లిక్ చేస్తే సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో అందులో మీకు ఇట్లా స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ అని ఉంది. దాని కింద చూడండి డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఏఎండ్పి అంటే ఏంటి, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ షీట్ డే వైజ్ కొన్ని కనిపిస్తాయి. అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఒకసారి చూపిస్తా చూడండి. అండ్ ఆ తర్వాత ఏంటి అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ, ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కూడా అబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేశాను. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఏపీ హాల్ టికెట్ నెంబర్, ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్టర్ నెంబర్ అండ్ ఎంటర్ రిజిస్ట్రేషన్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటుంది. దీన్ని బేస్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ అంటే మీకు సంబంధించింది రెస్పాన్స్ షీట్ అయితే బయటకు వచ్చేదానికి ఉంటుంది విలువ. అక్కడ మీరు ఆన్సర్లు అయితే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అన్నాను కదా. సో ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో 7th May 2024 FN ఇంగ్లీష్ తెలుగు మీడియం రెండిట్లో ఉంటుంది. 7th May అండ్ 4 ఆఫ్టర్నూన్, 8th May 4 ఆఫ్టర్నూన్. ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఈ యాజ్ టీజ్ అనమాట. ఇందులో మీరు ఏ షిఫ్ట్ రాస్తే ఆ షిఫ్ట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటి, రాంగ్ ఆప్షన్ ఏంటో కూడా ఉంటుంది ఇక్కడ. సో ఆప్షన్ షోన్ ఇన్ గ్రీన్ కలర్ అండ్ విత్ టిక్ ఐకాన్ ఆర్ కరెక్ట్. టిక్ ఐకాన్ పెట్టి గ్రీన్ కలర్లో ఉన్నది కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు. అండ్ ఆప్షన్స్ ఇన్ షోన్ ఇన్ రెడ్ కలర్ అండ్ విత్ ఇంటూ ఐకాన్ ఆర్ ఇన్కరెక్ట్. ఆప్షన్స్ ఏవైతే రెడ్ కలర్లో ఇంటూ మార్క్ ఉంటున్నాయో అవి రాంగ్ ఆన్సర్లు, ఏవైతే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ గ్రీన్ కలర్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్లు. ఆ విధంగా చెక్ చేసుకుని అంటున్నారు. ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి షిఫ్ట్ 1 అనమాట. ఇక్కడ చూడండి కరెక్ట్ మార్క్స్ 1, రాంగ్ మార్క్స్ 0. కరెక్ట్ అయిన దానికి 1 మార్కు, రాంగ్ అయిన దానికి 0 మార్క్స్ అంటున్నాడు. ఫ్లాస్క్ షేప్డ్ ఆస్కో క్యాప్ విత్ అండ్ ఎపికల్ ఓపెనింగ్. పూజ ఆకారంలో ఉండి అగ్రభాగంలో రంధ్రం కలిగిన ఆస్కో కార్ప్ ఏంటి, పెరిథీసియం అనేది కరెక్ట్ ఆన్సర్. టిక్ మార్క్ గ్రీన్ లో ఉండింది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ క్లిస్టోథీసియం కానీ, అపోథీసియం కానీ, సిస్టోకార్ప్ కానీ ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్లు అని చెప్తున్నాడు. సో ఇది 7th మార్నింగ్ షిఫ్ట్ లో జరిగినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో మీరు పెట్టిన ఆప్షన్ ఇక్కడ ఉండదు. మీరు పెట్టిన ఆప్షన్ మీ రెస్పాన్స్ షీట్ లో ఉంటుంది. మీ రెస్పాన్స్ షీట్ ఎలా వస్తుంది, ఇది ఓన్లీ జస్ట్ ఆన్సర్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు పెట్టిన ఆన్సర్ ఏంటనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇందాక చూపించినట్టుగా ఇందులో ఏదైతే మనం ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చూసారా డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఉందా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఇక్కడ గెట్ రెస్పాన్స్ షీట్ అంటే మీరు ఆన్సర్లు పెట్టినటువంటి రెస్పాన్స్ షీట్ బయటకు వస్తుంది. క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు నేను చూపించినట్లుగా ఇక్కడ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది, రాంగ్ ఆన్సర్ ఏమో ఇంటూ కలర్లో ఇంటూ మార్కులు ఉంటాయి. సో మీరు చూస్ చేసుకున్నటువంటి ఆన్సర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఫస్ట్ చూసిన క్వశ్చన్ ఏదైతే ఉందో బాటనీకి సంబంధించి ఫస్ట్ ఒకటి చూసాం కదా, ఇక్కడ ఇది ఒకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిగువ ఇచ్చిన ఏ జీవుల్లో కణకవచం ఏ దశలోనూ కనిపించదు అన్నట్టు కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంట ప్రోటోజోవన్స్, 4వ ఆప్షన్. ఇక్కడ చూజ్ అన్ ఆన్సర్
యువర్ చూసెన్ ఆన్సర్ ఆప్షన్ 4 అనుకోండి, మీరు పెట్టింది ఇక్కడ ఆప్షన్ 4 కనబడుతుంది, ఇక్కడ ఆన్సర్ కూడా 4 కాబట్టి ఇది ఒక మార్క్ వేసుకోవచ్చు. మీరు ఒకవేళ చూసిన ఆన్సర్ 3 అనుకోండి, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి 4 కదా, ఇది రాంగ్ అవుతుంది అని అర్థం మీరు పెట్టింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఫైండ్ చేస్తే, మీకు ఏమైనా ఛాలెంజ్ చేయాలనిపిస్తే, ఓకేనా, అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి ఇలా అబ్జెక్షన్స్ని మీరు రైజ్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఒకసారి చూసుకొని కంటిన్యూ బటన్ మీరు క్లిక్ చేశాక మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే అక్కడ మీకు క్వశ్చన్ ఏంటి, దానికి ప్రూఫ్ ఏంటి అవన్నీ కూడా పెడితే దానికి సంబంధించిన ఆన్సర్ ఏదో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని చెక్ చేసి కరెక్ట్ మార్కులు ఇవ్వాలా లేదా ఏంటనేది నెక్స్ట్ మెయిన్ మనకి ఏదైతే మాస్టర్ కీ వస్తుందో అప్పుడు వాళ్ళు అక్కడ మార్చడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ బైపీసీ. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు రేపటి నుంచి రావచ్చు, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు రేపటి నుంచి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది ఈ రెస్పాన్స్ షీట్ అనేది. ఓకేనా? సో ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అనమాట రెస్పాన్స్ షీట్ మీరు చెక్ చేసుకునేటువంటి విధానం. రేపు ఎంపీసీ స్టూడెంట్స్కి రిలీజ్ అయినా సరే మీరు ఏ షిఫ్ట్లో ఏ డేట్ నాడు రాశారో మీ హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు రాసినటువంటి పేపరు అండ్ మీరు పెట్టినటువంటి ఆప్షను అండ్ అక్కడ కరెక్షన్ ఆప్షన్ ఏంటి, ఈ రెండు కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరైతే మార్కులు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఓన్లీ ఎస్టిమేటెడ్ మార్క్సే. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఏదైతే అబ్జెక్షన్స్ పెడతారో అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఒక 2-3 క్వశ్చన్లు ఇప్పుడు కరెక్ట్ అయినవి తర్వాత రాంగ్ అవ్వచ్చు, ఇప్పుడు రాంగ్ అయినవి తర్వాత కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని మార్కులు తేడా రావచ్చు, ఒక 4-5 మార్కులు తగ్గొచ్చు, 4-5 మార్కులు పెరగచ్చు, మరి 10 మార్కులు అంతా వేరియేషన్ అయితే రాదు. ఈసారి అన్ని పేపర్లు కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా వచ్చాయి. ఏ షిఫ్ట్లో పేపర్ చూసినా సరే ఏది ఈజీగా రాలేదు, ఏది మరీ డిఫికల్ట్గా రాలేదు, మోడరేట్ టు డిఫికల్ట్ ఉన్నాయి అన్నీ కూడా. సో కాబట్టి పెద్దగా నార్మలైజేషన్లో పెద్ద స్కోర్ వ్యారీ అవుతుందని అయితే మనం ఎజ్యూమ్ చేయడానికి కూడా లేదనమాట. సో ఎంపీసీ వాళ్ళ పేపర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఒకే మాదిరిగా వచ్చాయి. ఏ షిఫ్ట్లో కూడా ఫిజిక్స్ ఈజీగా లేదు, ఏ షిఫ్ట్లో కూడా మ్యాథ్స్ డిఫికల్ట్గా కూడా లేదు. మరి ఎలా ఉంది డిఫికల్ట్గా, అందరూ డిఫికల్ట్గా అంటే మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్స్ ఉన్నాయి. అది ప్రతి షిఫ్ట్లో ఒకలాగే ఉండింది అంటున్నాను నేను. ఫస్ట్ షిఫ్ట్లో ఏ విధంగా అయితే అనిపించిందో ఫస్ట్ డే నాడు, లాస్ట్ డే నాడు, ఈ రోజు రాసినటువంటి షిఫ్ట్లో కూడా మ్యాథ్స్ అలానే అనిపించింది. ఓకేనా? సో లెవెల్ ఆఫ్ కంటెంట్ అండ్ అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఒకే మాదిరిగా ఉన్నాయి కాబట్టి పెద్దగా వేరియేషన్స్ అయితే రావు. యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ షిఫ్ట్లో ఏదైతే కెమిస్ట్రీ ఒక 25 to 30 క్వశ్చన్స్ చేయగలిగారు అండ్ లాస్ట్ షిఫ్ట్లో కూడా సేమ్ అలానే చేయగలిగారు. ఫిజిక్స్ ఫస్ట్ షిఫ్ట్లో 15 క్వశ్చన్లు ఎవరైతే చేయగలిగారో లాస్ట్ షిఫ్ట్కి వచ్చేసరికి కూడా అదే వెయిటేజ్ ఆఫ్ కంటెంట్లో ఉండింది అనమాట. సో ఒకే మాదిరిగా ఉన్నటువంటి పేపర్లు ఉన్నాయి కాబట్టి పెద్దగా వేరియేషన్ నార్మలైజేషన్లో రాకపోవచ్చు. ఓకేనా? ఇదే మనకి ఫైనల్ మార్క్స్ అయితే కావు. ఒకవేళ మీరు కీ చెక్ చేసుకుంటే ఫైనల్ మార్క్స్ ఇవి కావు. ఇప్పుడు ఒక 70 మార్కులు వచ్చినాయి అనుకుందాము, ఈ కరెక్షన్ అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత 72 రావచ్చు, 68 రావచ్చు, 65 రావచ్చు. అంటే ఎన్ని అబ్జెక్షన్స్ వాళ్ళు రైజ్ చేస్తే అవి కరెక్ట్ అయినాయి అనుకోండి, మార్కులు మీకు ఇప్పుడు కరెక్ట్ అనిపించింది నెక్స్ట్ రాంగ్ అవ్వచ్చు, ఇప్పుడు రాంగ్ అయింది నెక్స్ట్ కరెక్ట్ అవ్వచ్చు. అలా ఎక్కువ మార్కులు వేరియేషన్ అయితే రాదు, ఒక 4-5 మార్కులు వేరియేషన్ రావచ్చు, రాకపోవచ్చు. నార్మలైజేషన్ తర్వాత కూడా అంతే, ఒక 4-5 మార్కులు తగ్గొచ్చు, పెరగవచ్చు, అసలు పెరగకుండాను తగ్గకుండాను సేమ్ అలానే కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్ గారు షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.